నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈరోజు మన హరిప్రియాస్ మీడియా స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు న్యూమరాలజీలో అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎటువంటి కలర్స్, అంటే ఏ కలర్ బట్టలు వేసుకుంటే లేదా వాళ్ళు ఈ కలర్ని కానీ ఇష్టంగా తీసుకుంటే అదృష్టం అనేది ఉంటుంది కదా సార్, ఎటువంటి కలర్స్ తీసుకోవాలి? చూడండి, చాలామందికి రకరకాల కలర్స్ వాడతారండి. అంటే కొంతమంది బ్లాక్ కలర్ని ఎక్కువగా ఇష్టపడతారు. అవును సార్. విఐపీలు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, వీళ్ళంతా ఎక్కువ బ్లాక్ని ఇష్టపడతారు. బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, కొంతమంది రెడ్ కలర్ని ఇష్టపడతారు, కొంతమంది బ్లూని ఇష్టపడతారు. కానీ అలా ఇష్టపడడం కంటే కూడాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు లక్కీ కలర్ని మీరు చూసుకున్నప్పుడు, మీరు ఏదైనా ఒక పర్సనల్ వర్క్ మీద బయటికి వెళ్తున్నప్పుడు, ఒక మీటింగ్లో మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు, లేదా మీరే అక్కడ టాప్ పర్సన్ అయి ఉన్నప్పుడు ఆ కలర్ అనేది సింబల్ ఆఫ్ సక్సెస్ని, అట్రాక్షన్ని చూపిస్తుంది. మనకు చూడండి, యూనివర్సల్లో ప్రతి వస్తువుకి ఒక కలర్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ చుట్టుపక్కల మీరు దేన్ని చూసినా కూడా ప్రతి వస్తువు వేరే రంగులో మారుతూ ఉంటుంది, అంతా ఒకే కలర్లో ఉండదు. మీరు వెజిటబుల్స్ కూడా చూసుకోండి, డిఫరెంట్ కలర్లో ఉంటాయి, నేచర్కి అనుగుణంగా ఉంటాయి. ఆల్ లీఫీ వెజిటబుల్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆనియన్స్ ఒక కలర్, టమాటో ఒక కలర్, అదేవిధంగా మీరు చూడండి క్యారెట్ ఒక కలర్, బీట్రూట్ ఒక కలర్. ఇలా కాంబినేషన్ ఆఫ్ కలర్స్ నేచర్ నుంచే ఏర్పడ్డాయి. మీరు నేచర్లో విబ్జిఆర్ని చూడండి, ఇంద్రధనుస్సు చూసిన రకరకాల కలర్స్ ఉంటాయి. అలా మన లైఫ్ కూడా కలర్ఫుల్గా మారాలి అంటే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కలర్లను కనుక మనం చూసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ముందుగా మనం 1 సిరీస్ని చూద్దామండి. 1 సిరీస్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1, 10, 19, 28 తేదీలలో పుట్టున్నారో, అంటే ఏ మంత్ అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా 1 సిరీస్లోకి వస్తారు. 1 సిరీస్ అంటే ఏంటి? సన్, సూర్యుడు ఆధిపత్యంలో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆరెంజ్ కలర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మీరు ఏదైనా పర్సనల్ వర్క్ చేసేటప్పుడు, ఫంక్షన్స్ కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వాడి చూడండి, వెరీ 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 సక్సెస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆరెంజ్ కలర్ అందుబాటులో లేనప్పుడు మీరు ఏం వాడాలి? ఆల్టర్నేట్ కూడా చూసుకోండి. ఆల్టర్నేట్ సేమ్ అదే పవర్ పనిచేస్తుంది. పింక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఈ ఎల్లో కలర్, ఈ 3 సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పింక్, రెడ్, ఎల్లో కలర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి ఎవరైనా సరే 1 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు మీకు లక్కీ కలర్ అంటే ఆరెంజ్ని వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా నెక్స్ట్ 2 నంబర్ సిరీస్, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 అయితే మీరు ముఖ్యంగా వాడాల్సిన మీ లక్కీ కలర్ వైట్ అండి. ఎందుకంటే చంద్రుడు వైట్కి సంబంధించింది. మూన్ రిప్రజెంట్ విత్ వైట్ కలర్. కాబట్టి మీరు ఎక్కువగా వైటే వాడండి, వేరే కాంబినేషన్ ఏం వద్దు. ఎందుకంటే 2 నంబర్ వాళ్ళు మీరు బయటికి వెళ్తున్నప్పుడు వైట్ కలర్ కనుక వేస్తే దాని ఆరా లెవెల్స్ చాలా బాగా ఉంటుంది. అందుకోసం ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ వైట్ కలర్ని వాడతారు. వైట్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. కాబట్టి అక్కడంతా మీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా మీకు ప్లస్గా మారడం జరుగుతుంది. మీకు ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళు మీ టాకింగ్ పవర్కి అట్రాక్ట్ అవుతారు. వైట్ కలర్ వెరీ వెరీ పవర్ఫుల్ మీకు 2 నంబర్ సిరీస్ వాళ్ళకి. అదేవిధంగా 3 నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక జనవరి నుంచి డిసెంబర్ వరకు 3, 12, 21, 30 తేదీలలో కనుక ఉంటే ముఖ్యంగా మీరు 3వ నంబర్ దేన్ని గురి చేసిన? జూపిటర్ అంటే గురువు కాబట్టి ఎల్లో కలర్ చాలా చాలా శుభసూచకం 3వ నంబర్ వాళ్ళకి. మీరు ఏదైనా వర్కులు చేసేటప్పుడు ఎల్లో కలర్ వాడి చూడండి, వెరీ 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 పవర్ఫుల్. ఎందుకంటే ఎల్లో కలర్ ముఖ్యంగా పాతకాలంలో పెళ్ళిళ్ళు ఇవి చేసేటప్పుడు ఎక్కువగా ఎల్లో శారీ ఇచ్చేవాళ్ళు. కారణం ఏంటి? ఎల్లో ఈజ్ శుభం. పసుపు కలర్ శుభాన్ని ఇస్తుంది. కాబట్టి 3వ నంబర్కి ఆ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
3వ నంబర్ వాళ్ళు శుక్రవారం రోజు గ్రీన్ కలర్ డ్రెస్సులు మాత్రం వేసుకోకండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్? 3వ నంబర్కి శుక్రవారం కలిసి రాదు కాబట్టి ఆ డ్రెస్సులు వేసుకోవద్దు. అదేవిధంగా 4వ నంబర్ అంటే రాహు. ఎవరైతే 4, 11, 4, 13, 22, 31 తేదీల్లో పుట్టున్నారో వీళ్ళంతా రాహు కాంబినేషన్లోకి వస్తారు. రాహు మనకు షాడో ప్లానెట్. ఇటువంటి వాళ్ళు ఎక్కువ గ్రే కలర్ కానీ యాష్ కలర్ కానీ వాడచ్చు. అయితే గ్రే యాష్ కలర్ కంటే కూడా ఎక్కువగా గ్రీన్ వాడితే చాలా చాలా బాగుంటుందండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. నెక్స్ట్ 5 నంబర్ సిరీస్ 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు మనకు వినాయకుడికి సంబంధించిన కలర్ వాడితే చాలా ఇష్టం అండి. వినాయకుడికి ఇష్టమైన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ చాలా చాలా బాగుంటుంది వినాయకుడికి. కాబట్టి ఎక్కువగా 5 నంబర్ సిరీస్ వాళ్ళు బిజినెస్లో గనక ఉంటే మీరు మెయిన్ గ్రీన్ని వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ కలర్ గ్రీన్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 6 నంబర్ అంటేనే శుక్రుడు, చాలా లగ్జరియస్ నంబర్. ఎటువంటి వాళ్ళు 6 వాళ్ళు వైట్ వాడాలి. మనం గతంలో కూడా 2 నంబర్కి వైట్ చెప్పాం కాబట్టి 6 వాళ్ళు కూడా వైట్ వాడితే వెరీ వెరీ ఎక్సలెంట్. అదేవిధంగా 7, 16, 25 4 నంబర్ అండ్ 7 నంబర్ బోత్ ఆర్ షాడో ప్లానెట్స్, ఛాయాగ్రహాలు కాబట్టి యాష్ కలర్ అండ్ గ్రే కలర్ వాడితే చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ 8, చాలా మందికి ఇష్టమైన కలర్ 8 కలర్ అండి. ఎక్కువ మంది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేకుండా బ్లాక్ కలర్ని వాడుతూ ఉంటారు. అంటే బ్లాక్ అనేది మీరు చూడండి, దాంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది. బ్లాక్ ఎక్కువ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకోసం ఎక్కువ మంది ఇంట్లో పెద్దవాళ్ళు బ్లాక్ వేసుకోవద్దు అంటారు. కారణం ఏంటి? నెగిటివ్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సైన్స్ పరంగా కూడా మీరు బ్లాక్ షర్ట్ వేసుకున్నప్పుడు ఎక్కువగా సన్లైట్ని మీ బాడీ మీదకి అబ్జర్వ్ చేస్తుంది. అటువంటప్పుడు బ్లాక్ని వేసుకోకూడదు. ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు బ్లాక్ కలర్లు శీతాకాలంలో వింటర్ సీజన్లో ఎందుకు వేసుకుంటారంటే ఆ బ్లాక్ అనేది ఆ వింటర్ సీజన్కి బాడీకి హీట్ని ఇస్తుంది. అప్పుడు ఆ చలికి కంఫర్టబుల్గా ఉంటారు. 9 నంబర్ వచ్చేసి మనకు 9, 18, 27 వాళ్ళు మెయిన్గా మీరు ముఖ్యంగా ఈ రెడ్ కలర్ని వాడితే వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. రెడ్ చాలా బాగుంటుంది. అందుకోసం ఎక్కువగా విప్లవకారులంతా రెడ్ కలర్ని వాళ్ళు సింబల్గా చూసుకుంటారు. అగ్రెసివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఇలా డేట్ ఆఫ్ బర్త్ మనకు 1 to 9 నంబర్ అన్నీ చెప్పాము. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ లక్కీ కలర్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే ఇప్పుడు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేమేం చేయాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలనుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే సండే నుంచి సాటర్డే వరకు నేను కలర్స్ చెప్తాను, అవి వేసుకోండి చాలు. అంటే ఎలా చెప్తారు సార్? పేరు ప్రకారం? పేరు కాదు, ఎవరైనా సరే అందరూ డే ఆధారంగా వేసుకోవాలి. సండే రోజు సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఆరెంజ్ కలర్ వేసుకోండి. మండే రోజు చంద్రుడికి సంబంధించింది కాబట్టి వైట్ కలర్ వేసుకోండి. ట్యూస్డే మనకు కుజుడికి సంబంధించింది కాబట్టి రెడ్ కలర్ వేసుకోండి. బుధవారం రోజు గ్రీన్ కలర్ వేసుకోండి. గురువారం ఎల్లో వేసుకోండి. శుక్రవారము వైట్ వేసుకోండి. శనివారము బ్లూ కలర్ వేసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఇటువంటి కలర్స్ని మీరు వాడడం ద్వారా మీ లైఫ్లో 100% సక్సెస్ చూస్తారు. కలర్ అనేది మన బాడీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకోసం మనం ఒక కలర్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కొన్ని రకాల కలర్ని చూసినప్పుడు ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. కారణం ఏమిటంటే మన బ్రెయిన్ కలర్కి ఎఫెక్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం డాక్టర్స్ ఎక్కువగా ఈ మధ్య క్యాన్సర్ పేషెంట్స్కి పింక్ రిబ్బన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. పింక్ అనేది వ్యక్తికి ఆశా జీవితాన్ని కలిగిస్తుంది, లైఫ్ మీద ఒక ఆశనిస్తుంది. ఎస్, కాబట్టి కలర్లను వాడి చూడండి, మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మా న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే, ఎటువంటి కలర్స్ వాడితే జీవితాలు బాగుంటాయి అనే దానిపైన ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు చెప్తున్నది. ఇక ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కనుక లేకపోతే విశ్వక్సేన్ గారు చెప్పిన విధంగా వారంలో ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలనేది కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగా మీరు డ్రెస్ వేసుకోవాల్సింది. ఇటువంటి వీడియోలు కనుక కావాలనుకుంటే మా హరిప్రియాస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.